హైదరాబాద్ పాత బస్తీలో రౌడీలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బక్రీద్, గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా రౌడీ షీటర్లందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. మొత్తంగా ప్రస్తుతం పాత బస్తీ సౌత్ జోన్ పరిధిలోని పాత బస్తీతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. రౌడీ షీటర్లతో పాటు అనుమానితులుగా ఉన్న వ్యక్తులను కూడా ఈరోజు సిఐఆర్ హెడ్ క్వార్టర్స్కి తీసుకొచ్చారు. వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి వీరు 2000 నుంచి సంవత్సరం నుంచి కూడా వీరిపైన కేసులు నమోదున్నాయి. వారు ఒకవేళ ఇప్పుడు మారినట్టయితే వారిని ఈ రౌడీ షీట్ నుంచి తొలగిస్తారు. ఒకవేళ యథాతథంగా అదేవిధంగా వారు కమ్యూనల్గా వైలెన్స్ చేస్తున్న పక్షంలో వారిని ఇదే విధంగా రౌడీ షీట్ కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. మొత్తంగా పాత బస్తీ పరిధిలో 1371 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ప్రస్తుతం చూడవచ్చు వీళ్ళంతా ఇక్కడున్న వ్యక్తులు మొత్తం కూడా రౌడీ షీటర్లే. వీరిపై అనేక కేసులు కూడా హైదరాబాద్ పరిధిలో పాత బస్తీతో పాటు అనేక అంశాల్లో కూడా వీరిపై కేసులు నమోదున్నాయి. మొత్తంగా పబ్లిక్ విఘాతం కలిగించడము, ఇక మైనర్లను అంటే అత్యాచారాలకు పాల్పడడం లాంటి అంశాలు కూడా ఇందులో ప్రధానంగా వారిపైన ముఖ్యంగా రౌడీ షీట్ను ఓపెన్ చేశారు. ఇక దీనికి సంబంధించి మొత్తంగా షేక్లకు, దుబాయ్ షేక్లకు మహిళలను, అమ్మాయిలను అమ్మేటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా ఈ కేసులకు ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు కారణమైంది. ఇంకా ఈ కౌన్సిలింగ్ ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. వీరిని పూర్తి స్థాయిలో ఎవరిపైన ఎన్ని కేసులు ఉన్నాయనేది మొత్తం డిటెక్ట్ చేసిన తర్వాత వీరిపైన కేసులు నమోదు చేస్తామని కూడా, ఇంకా వీరిని వదిలేయాలా లేక ఈ రానున్న బక్రీద్ పండుగ అలాగే గణేష్ నిమజ్జనం తర్వాత వదిలేయాలా అన్న దానిపైన కూడా క్లారిటీ ఉన్నారు. ప్రస్తుతము సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ గారు ఇంకా మరికొంత మందితో కలిసి ప్రస్తుతము కౌన్సిలింగ్ ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి కమిషనర్తో పాటు ఇంకా మిగతా వ్యక్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు డీసీపీ సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. వారు రౌడీ షీట్కి సంబంధించి అంశాలు అడిగి తెలుసుకుందాం. ఏదో వాళ్ళు గబుక్కుని పట్టుబడి 2003 తర్వాత ఎక్కడ కూడా ఒక పెట్టి కేసులో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. సో వాళ్ళతో పాటు కేసులు పోయిన వాళ్ళు, మంచి ప్రవర్తన, ఏజ్ అయిపోయిన వాళ్ళు, సివియర్ డిసీజులతో కొట్టుమిట్టు వాడుతున్న వాళ్ళకి రౌడీ షీట్లు ఎంత పండగలు వచ్చినా సరే వాళ్ళకి ఒక రకమైన ఖేదం అది రావడం వల్ల వాళ్ళకి మంచి ప్రవర్తన ఉండటానికి ముందే చెప్పి వాళ్ళకి 2 నెలల నుంచి మొత్తం అంతా స్టడీ చేసి ఒక కమిటీ ద్వారా ప్రతి ఈచ్ షీట్ని ఎగ్జామిన్ చేసి అక్కడ సొసైటీలో వీళ్ళ ప్రవర్తన ఆధారంగా వీళ్ళని రౌడీ షీట్ నుంచి తీసేయచ్చు. వీళ్ళ నుంచి 10 ఏళ్ల నుంచి 7-8 ఏళ్ల నుంచి కూడా ఒక్క చిన్న పొరపాటు కూడా రాలేదు అనే దాని మీద మీకు 1 ఏజ్, 2 డిసీజులు, 3 కేసులు పోవడం, ఏదో అచానకంగా యాక్సిడెంటల్గా జనాల్లో ఉండి ఆ రోజు 2003లో ఆ కమ్యూనల్లో ఆ కేసులు ఉండిపోవడం, తద్వారా రౌడీ షీట్లు ఆ రోజు నుంచి కూడా ఇన్ని కమ్యూనల్ ఇష్యూలు అయినాయి. 11లో 13 అయినాయి. ఎక్కడ కూడా వాళ్ళ ప్రెజెన్స్ కానీ ఎక్కడ కూడా కనిపించిన వాళ్ళు, సత్ప్రవర్తన ఉన్న వాళ్ళని వాళ్ళు తీసేయడం జరుగుతుంది. అయితే నిఘా కొనసాగుతుంది. ఎవరన్నా మళ్ళీ రిపీట్ చేస్తే ఇమీడియట్గా రౌడీ షీట్ మళ్ళీ ఆటోమేటిక్గా తెరుచుకునే విధంగా మేము ప్లాన్ చేసాం. డేటాని ఇంటర్ప్రెట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు 146 షీట్లు ఈరోజు ఓల్డ్ సిటీ మొత్తంలో తీసి వాళ్ళకు కొత్త జీవితం, ఒక జనజీవన సమస్యలో, ఫ్యామిలీలో వాళ్ళు గ్యారంటీగా బక్రీద్, గణేష్ వచ్చిన సమయంలో జనరల్గా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దానికి విరుద్ధంగా వాళ్ళకి ఒక తోఫాలాగా వాళ్ళ పండుగను ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా చేసుకునే విధంగా చేస్తున్నాం. దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా పరివర్తన చెందాలి, ట్రాన్స్ఫార్మ్ చెందాలి. ఈ నిఘా కంటిన్యూ అవుతుంది. లాస్ట్ టైం ఒక మ్యాండేటరీ అంటే 5 పాయింట్లు పారామీటర్స్ తీసుకున్నాం. 1 ఏజ్, 2 డిసీజులు, 3 వాళ్ళ కేసులు తొలగింపు. గత 5 సంవత్సరాలు, మినిమం 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఒక చిన్న పెట్టి కేసులో కూడా, ఒక చిన్న ఇన్సిడెంట్లో కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ ప్రమేయం లేకపోతే వాళ్ళ సత్ప్రవర్తనగా ఉన్నట్లుగా మేము భావించి వాళ్ళని తీసేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాని మీద కూలంకషంగా డీటెయిల్గా మేము వాటిని ప్రతి షీట్ని స్టడీ చేసి ఒక ఏసీపీ, అడిషనల్ డీసీపీ, మైసెల్ఫ్ పర్సనల్గా తీసుకుని వీరిని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక
ఇది మొత్తంగా దీనికి సంబంధించి మనము ప్రస్తుతం చూడొచ్చు. సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి అంశాలు కేసుకు సంబంధించి అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో డిటెక్ట్ చేసిన తర్వాతే ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం మనము రౌడీ షీటర్ మాట్లాడుతున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ వచ్చినాక బాగా సార్ డీసీపీ అప్పుడు 91 సార్ పండుగ ఇప్పటి నుంచి ఉండలేకపోతున్నాం. సార్ డీసీపీ సత్యనారాయణ సార్ వచ్చినాక బాగా 90 అంటే మర్డర్ కేసు సార్, క్రిమినల్ కేసు సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్, ఇప్పుడు మంచిగా ఉంటాం సార్. సంసారం పిల్లలు ఉన్నారు, పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారు, మాకు తల్లిదండ్రులకు దూరం ఉంటున్నాము సార్. డీసీపీ సార్ వచ్చినాక మాకు మంచిగా సార్, పునర్జన్మ ఇది మాకు. ఈ పరిస్థితి వస్తుందని మీరు రౌడీ షీట్ ఓపెన్ ముందు అనిపించలేదా? విజయవాడ డుండి గణేష్ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా